దేవుడు మహాదేవుడు, మనకు చాలిన దేవుడు. మన దుఃఖాన్ని, కష్టములను, వేదనలను, బాధలను చూచుచున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఏ విషయంలో నీవు కృంగిపోతున్నావు, ఏ విషయంలో ఏడుస్తున్నావు, వాటి నుంచి బయటకు వచ్చి దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు. నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. 55వ కీర్తన 1 నుండి 7 వరకు కొన్ని వాక్యాలు ధ్యానించుకుందాం. దావీదు యొక్క జీవితంలో ఈ మాటలు రాస్తూ దేవునికి తెలియపరుస్తున్నాడు. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడై ఉండకుము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు. నా ప్రార్థన ఆలకింపుము, నాకు విముఖుడై ఉండకుము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరం ఇమ్మని దేవుని బతిమిలాడుచున్నాడు. ఎందుకో తెలుసా? శత్రువుల శబ్దమును బట్టియో, దుష్టుల బలత్కారం బట్టియో, శత్రువులు శబ్దమును బట్టియో, దుష్టుల బలత్కారం బట్టియో నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను అంటున్నాడు. నీవు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నావా? ఇలాంటి శ్రమల్లో, ఇలాంటి బాధల్లో, ఇలాంటి కష్టాల్లో ఉండి కృంగిపోతున్నావా? ఏడుస్తున్నావా? చింతిస్తున్నావా? ఒక్కసారి నిన్ను ఆలోచన చేసుకో. ఆయన మాట్లాడుతున్నాడు. శత్రువుల శబ్దమును బట్టియో, దుష్టుల బలత్కారం బట్టియో నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు అని దేవుని దగ్గరలో చెప్పుకుంటూ తన బాధ. ఆగ్రహం గలవారై నన్ను హింసించుచున్నారు, ఆగ్రహం గలవారై నన్ను హింసిస్తున్నారు. ఇలాంటి ప్రజల మధ్యలో నీవు ఉంటున్నావా? అయినా సరే భయపడకు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన దావీదు అంటున్నాడు, నేను చింతాక్రాంతుడనై ఉన్నాను, నేను మూలుగుచున్నాను, ఏడుస్తున్నాను అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు తెలుసా ఈ భూమి మీదకి? నీ చింత యావత్తును మోయడానికి, నీ భారాన్ని, నీ పాపాన్ని, నా పాపాన్ని, నా భారాన్ని మోయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయమని స్వయంగా యేసు ప్రభువే చెప్తా ఉన్నాడు. ఇక్కడేమో దావీదు అంటున్నాడు, నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను అంటున్నాడు. నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. శత్రు శబ్దం బట్టి, దుష్టుల బలత్కారం బట్టి నేను మూలుగుచున్నానయ్యా అని ఏడుస్తున్నాడు ఆయన. కానీ ప్రభువారు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకోసం చింతిస్తున్నా నా కుమారి, నా కుమారుడా. నీ చింత యావత్తు నాకు ఇవ్వు. నీ భారాన్ని నువ్వెందుకు నీ దగ్గర పెట్టుకుంటావు? అది నాకు అప్పగించు. నువ్వు ప్రశాంతంగా ఉండు, రిలాక్స్గా ఉండు, నేను చూసుకుంటాను, నువ్వు నా వైపు చూడు, నువ్వు నా మీద ఆధారపడు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఒకసారి ఆలోచన చేయండి. ఇంత అద్భుతమైన దేవుణ్ణి కలిగిన నీవు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, ఇరుకులు పడుతున్నావు, భయపడుతున్నావు? ఒకసారి నిన్ను పరీక్షించుకో, ఒకసారి నిన్ను ఆలోచించుకో. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట అది సత్యముతో కూడింది, జీవముతో కూడింది, ఆశీర్వాదముతో కూడింది. అంత అద్భుతమైన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి నీవు ఆయన మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో కంపల్సరీ నీ యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ దినాలన్నీ ఎదిరించాలంటే
ఆయన కృపను పొందుకోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి, గంటలు ఆయనతో సహవాసం చేసి ఆయన ఇచ్చే దీవెనలు ఆశీర్వాదం పొందుకోవాలి. ఒకసారి నిన్ను పరీక్షించుకో. కాబట్టి ఏ విషయంలోనూ దుఃఖపడకూడదు, ఏ విషయంలో చింతపడకూడదు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, యుద్ధం చేస్తాడు, నీ రోగాలు తొలగిస్తాడు, నీ పేదరికం తొలగిస్తాడు. కాబట్టి అంత గొప్ప దేవుడని మనకు బైబిల్ సెలవిస్తూ ఉంది. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. చూసావా, నా గుండె నాలో వేదన పడుతుంది అన్నాడు. వేదన పడుతుంది తన గుండె తనలో ఏంటంటే వేదన పడుతుంది, మరణ భయం నాలో పుట్టుచున్నది అని రాజు ఈ విషయాలు రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మరి నువ్వు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నావా? ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇంకా చూడండి ఏమన్నంటే, మహాభయం నన్ను ముంచివేసిను. భయం వేరు, మహాభయం ముంచివేస్తుంది ఆయనను. అంటే తినకుండా నిద్రపోకుండా టెన్షన్ తీసుకొస్తుంది. కాబట్టి వాటన్నిటి నుంచి విడుదల పాలని ఆయన అంటున్నాడు, ఆహా గువ్వ వలె నాకు రెక్కలు నెడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ చెప్పి ఆయన మాట్లాడుతున్న మాట, దేవుడు నన్ను కాపాడుతున్నాడు, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అని చెప్పి ఆయన విశ్వాస నమ్మకాన్ని పెంచుకున్నాడు. 18వ వచనం చదువుకుందాం, 17వ వచనం చదువుకుందాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చూసారా, దేవుని మీద నమ్మకం విశ్వాసాన్ని పెంచుకున్నాడు. ముందేమో నా ప్రార్థన ఆలకింపుము, నా మనవి ఆలకించి ఉత్తరమిమ్మన్నాడు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన మాట్లాడుతున్న మడుసుడు, ఆయన నా ప్రార్థన ఆలకించి, చూసారా, ఆయన నా ప్రార్థన ఆలకించెను. నా శత్రులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఆయన నా మీదకి రాకుండానట్లు సమాధానం కలగజేసి ఆయన నా ప్రాణాన్ని విమోచించాడు. నీవు కూడా దావీదు వలె మార్పు చెందితే ఈ వాగ్దానం పొందుకుంటావు. ప్రార్థన కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకుపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి తృప్తిపరిచినందుకు మీకు కృతజ్ఞతలు. మీకు స్తుతి, మీకు మహిమ కలుగును గాక అని అడుగుతున్నాం. మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి, ఆమేన్.